జిన్నారం సభ చూస్తా ఉంటే ఎన్నికల తర్వాత జరిగే విజయోత్సవ సభను తలపిస్తా ఉంది. జిన్నారం మీద ఎగిరే జెండా గులాబీ జెండా ఖాయం ఖాయం అనిపిస్తా ఉంది. ప్రజలకు అర్థమైంది. 2.5 ఏండ్ల రేవంత్ రెడ్డి పాలన తర్వాత పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. కొత్తలో మంచిగుంటదేమో అని ఆశపడ్డాం, మంచిగా అవుతుందేమో అని అనుకుంటాం, ఎవరమైనా మంచి జరగాలని కోరుకుంటాం. కానీ 2.5 ఏండ్లలో ఒక్కటి అర్థమైపోయింది, కేసీఆరే బాగుండే అనే విషయం మాత్రం ప్రజలకు అర్థమైంది. అయిందా లేదా? కేసీఆర్ అంటే బాబు అది ఆపురండి ధైర్య, ఒక పావు గంట అర్ధగంట అది ఎవరో దొరకమంటారు అని. కేసీఆర్ అంటే మాట తప్పనోడు మడమ తిప్పనోడు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. యాదుకుందా వెనకట 14 ఏళ్లు కొట్లాడిండు. కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతుల్లో కేసీఆర్ పెట్టిండ్రా లేదా? వచ్చిందా లేదా? తెచ్చిన తెలంగాణను ఆయన మంచిగా నడిపిండు. నేను చెప్తున్నది కాదు, మీ అనుభవంలో ఉంది. ఒకప్పుడు ఈ జిన్నారం ప్రాంతంలో మంచినీళ్లు కావాలంటే బిందెలు బిందెలు కొట్లాడుకుంటుండే, మోసి మోసి భుజాలు కాయలు కాస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టిండు, మంచినీళ్లు తెచ్చి మీ కష్టాలు తీర్చిండ్రా లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 ఏండ్లు 70 ఏండ్లు కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చింది. కానీ మన మంచినీళ్ళ బాధలు తీరలే. మంచినీళ్ళ కష్టాలను, అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అదేవిధంగా అవ్వ తాతలకు 200 పెన్షన్ ఇస్తే సరిపోతలేదు, కొత్త పెన్షన్లు కావాలని ఆశపడ్డారు. కేసీఆర్ గారు వచ్చినాక కొత్తగా 20 లక్షల పెన్షన్లు ఇచ్చిండు. బీడీలు చేసేటోళ్ళకి ఇచ్చిండు, భర్త చనిపోతే ఇచ్చిండు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు, మా గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఇచ్చిండు. అందరినీ కలిపి 40 లక్షల మందికి 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా అమ్మా? 200 2000 అయిందా లేదా? అట్లే లంబాడి బిడ్డలను చూసి పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళకు సాయం చేస్తా అని, కులం లేదు మతం లేదు, గరీబోళ్ళే అయితే చాలు, ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 1,116 ఇస్తాను కేసీఆర్ గారు ఇచ్చారా లేదా? రైతు బంధు, ఈ దేశంలో ఎక్కడ లేని రైతు బంధును మన కేసీఆర్ గారు ఇస్తానని మాటిచ్చి 11 విడతలు కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంధు వచ్చిందా లేదా? రైతు బీమా, ఎరువులు, పండిన పంట కొనడం ఎట్లా జరిగిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీ బిడ్డ కాన్పుకు పోతే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఇంటికాడ దించిండా లేదా కేసీఆర్? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి పనులు చేసిండు. 1,60,000 మందికి మన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ కొత్త మండలాలు చేసిండు, కొత్త జిల్లాలు చేసిండు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపిండు, రంజాన్ పండుగ వస్తే తోఫా పంపిండు, క్రిస్టమస్ పండుగ వస్తే గిఫ్ట్ పంపిండు. ఇట్లా అన్ని మతాలను అన్ని కులాలను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడమ్మా, ఇగో కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను వస్తే 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. యాదుకుందా మీకు? ఒకసారి చూద్దాం, టీవీలో చూపిరా భయ్, ఎవరైనా యాదికి మర్చిపోతే కూడా చూద్దాం. ఇప్పుడు గెలిచి 2.5 ఏండ్లు అయింది, వచ్చిందా 4,000? ఏమన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి? ఏమన్నాడంటే, మీ మన్మడొచ్చి పెట్రోల్కు పైసలు అడుగుతాడు, 4,000 పింఛన్ ఇస్తా నేను, మన్మడిని కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. డిసెంబర్లోనే ఇస్తా అన్నాడు, రాగానే ఇస్తా అన్నాడు. వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2.5 ఏళ్ళకి వచ్చింది. వచ్చిందా 4,000 పెన్షన్? ఒకసారి చూద్దాం. ఇక చూపిరా బైజరా. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000
నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. వచ్చిందా 4000? ఒత్తిండా మనమడు కాళ్ళు? పెట్రోల్ కు పైసలు అడిగిండా మనమడు? ఏం చెప్పిండు? డిసెంబర్లో ఎన్ని డిసెంబర్లు ఇప్పటికి 2000 మూడోది రావట్టే 4000 మాత్రం రాలే. ఇగో గిసంటి మాటలు చెప్పిండు. నేను అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ 200 2000 చేస్తా అంటే గెలిచినాక ఒక్కటే నెలకు 2000 చేసి మీకు ఇచ్చిండా లేదా? గెలవంగానే ఇచ్చిండా లేదా? మరి ఈ దొంగ ఏం చేసిండు? ఇంకా ఇవాళ అంటుండు, ఇవాళ ఏమంటుండు? గాడిదలకు ఓట్లు వేయద్దట. ఇప్పుడు ఎవడు అడ్డగాడిదా? ఇవాళ రంగారెడ్డి జిల్లాకు పోయి అంటుండు, ఏ గాడిదలకు ఓటే కుర్రి, గాడిదలకు ఓటెత్తే పని కాదట. ఇప్పుడు ఎవడో అడ్డగాడిద అర్థమైతలేదా? దాన్ని చూస్తే ఎవడో అడ్డగాడిదా? అట్లనే మా అక్క చెల్లెళ్ళకు ఇగో జీతం పడ్డట్టు నెలకు 2500 ఇస్తా, నెల జీతం పైసలు ఇస్తా. మీ భర్తను అడుకోవాల్సిన అవసరం లేదు. నెలకు 2500 మా అక్కలకు చెల్లెళ్ళకి ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయమ్మా? గది కూడా చూద్దాం ఒక్కసారి, చూసినాక మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, సరే మీరు పిల్లలు వదిలిపెట్టకుండా వాళ్ళకి వినబడాలి. ఆ దొంగ సంగతి అర్థం కావద్దా? పాలేందో నీళ్ళేందో తెలియవద్దా? ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోవడానికి జీతం ఎట్లొస్తుందో, మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే ఇవాళ మహాలక్ష్మి చెల్లెనికి వచ్చినాయి 2500 నీకు పడ్డాయట. మళ్ళీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 2500 ఇస్తా జీతం పడ్డట్టు. మా సోనియమ్మ చెప్పిందట, రేవంత్ రెడ్డి ఇయ్యడు, సోనియమ్మ అడగది. సోనియమ్మ పోయి ఢిల్లీలో పడ్డది, రేవంత్ రెడ్డి పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఇక దొరుకుతాడా? రావే రేవంత్ రెడ్డి అంటే ముంగట 4 పోలీసు బండ్లు, వెనక 4 బండ్లు. రమ్మని దమ్ముంటే జిన్నారంకు పోలీసులు లేకుండా రమ్మని మా అక్కజల మధ్యలకు వస్తాడా? ధైర్యం ఉందా? పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని గిడికి అక్కజల మధ్యలోకి వస్తే నీ బట్టలిప్పి చురికిస్తారు బిడ్డ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడినావు? ఆ రోజు 2500 ఇస్తా, బరాబర్ ఇస్తా, జీతం పడ్డట్టు ఇస్తా, ఇక మీ ఆయనని అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు. యాడికి పోయినాయి? ఇవాళ పొద్దుగాల తూప్రాన్ని పోయింటి నేను. ఓ పెంటక్క కలిసింది. పెంటక్క ఇట్లే మాట్లాడుకుంటూ వస్తుంటే చేయి పట్టుకున్నది. ఏంది అమ్మా అన్న? ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏం సంగతి పెంటక్క అన్న? ఏం లే, కాంగ్రెస్ వాడు వచ్చిండు బిడ్డ, ఇవాళ 5000 ఇచ్చిండు, కళ్ళల్లో మొక్కుతుండు అన్నది. అగో ఏం సంగతి ఎవరికి నివి చేస్తావా అక్క అన్న? ఏ గట్ల కాదు బిడ్డ, నీకు ముచ్చట చెప్తా ఆగన్నది. వాడు వచ్చి 5000 ఇచ్చిండు బిడ్డ, తీసుకున్నా. వాడు ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుని మీద ముందే అనుకున్న, దేవుడు ఇది ఉత్తుతుంది, ఇవి నా పైసలే, ఈ 5000 తీసుకుంటా, నువ్వేం తప్పు పట్టుకోకని అనుకున్నా మనసులో. ఆ 5000 తీసుకున్నదట. తీసుకొని ఆ కాంగ్రెస్ వానికి ఏం చెప్పిందట, రేవంత్ రెడ్డి నెలకు 2500 వేస్తా అన్నాడు. ఇప్పుడు గద్దె మీద కూర్చొని 26 నెలలు అయింది. 26 నెలలకు 2500 చొప్పున లెక్క పెడితే 65,000 రావాలి బిడ్డ. ఇవి 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 అడకరాపో అన్నదట. 5 ఇచ్చినావు, ఇంకా 60 అడకరాపో అన్నదట మా పెంటక్క. మరి మా జిన్నారం అక్కలు ఏమంటారు? జిన్నారం చెల్లెళ్ళు ఏమంటారు? ఆ దొంగకు బుద్ధి చెప్పొద్దా మనం? ఇప్పుడు ఇది ఇంత మోసం ఉంటుందా ఎక్కడన్నా? ఇంకా ఈయన చెప్తే నమ్మరని సోనియా గాంధీ పేరు చెప్పిండు. మా సోనియా గాంధీ చెప్పింది, మా సోనియా గాంధీ ఏమన్నది? ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ, రేవంత్ రెడ్డి గల్లీ, అయిపోయాయి మన పని. ఇది మోసం కాదా? ఇది ఇంకా
ఆడవిళ్ళ పెళ్లికి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్? రేవంత్ రెడ్డి అనుకున్నాడు దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తుండు, బతుకమ్మకు చీరలు ఇస్తుండు, పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తుండు, మంచి నీళ్లు ఇచ్చిండు, అక్క చెల్లెల ఓట్లన్నీ కేసీఆర్కే పడేటట్టున్నాయని కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా? అది కూడా చూద్దాం ఒకసారి. ఎన్ని తులాలు పడ్డాయో జిన్నారంలో అడుగుతాయి ఇక. పడ్డాయా బంగారం? ఎన్ని తులాలు వచ్చింది జిన్నారంకు? ఇక ఇది ఉన్నది ఉన్నట్టు కుల్ల రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పేది లగ్నపత్రిక రాసుకొని కాగితం దరఖాస్తు పెట్టుండ్రి. పెళ్లి కాకముందే 1,00,000 ఇస్తా, పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా. వచ్చినాయా? వచ్చినాయంటే చిన్నారంలో. మొన్న గోదావరి కట్కాడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు కాంగ్రెస్ ఆయన. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతామని రమ్మందరట. రమ్మంటే పోయింది. ఆమె పోయి చెక్కు తీసుకుంటుంటే సక్కల బిడ్డ ఉన్నదట. అగో బిడ్డను తీసుకొని వచ్చినావు అంటే నీ బిడ్డనేనా అంటే అవసారు నాకు పిల్ల ఏడాది అర్థమే, పిల్ల కూడా పుట్టింది అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో నీ లగ్గం కాకముందే 1,00,000 ఇస్తా అన్నాడు, పిల్ల పుట్టిక కూడా తలేదు. తులం బంగారం దేవుడెరువు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా పిల్ల పుట్టిన కథ. ఇది రేవంత్ రెడ్డి కథ. అవునా కాదా? చిన్నారంలో ఇప్పుడు 6 నెలలే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిందా? ఒక్కొక్క పెళ్లి ఏడాదైనా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలే. ఈడ కేసీఆర్ ఉన్నప్పుడు మా మైపాలన్న నెల 2 నెలల వచ్చిందా లేదా అప్పుడు చెక్కులు? ఏమైంది ఇప్పుడు? ఏడాది దాటినా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా? మరి తులం బంగారం ఎంతమందికి వచ్చింది? వచ్చిందా? ధర ఏమైంది? ఎంత అయింది? గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఈడ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డదా? ఎంత వచ్చింది? కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చారు. కరోనా వచ్చినా ఆగలే, పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆగలే. ఎంత కష్టం ఉన్నా టైం మీద రైతు బంధు వేసిండు. కరోనా వస్తే మంత్రులు ఎమ్మెల్యేలు అందరి జీతాలు బంధు పెట్టిండు. రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు. బరాబర్ రైతు బంధు అందింది. ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు. ఇవాళ ఎరువు బస్తాల పరిస్థితి ఏంది? లైన్లలో నిలబడితే సుక్కలు చూస్తున్నాం. ఆటో డ్రైవర్ చెప్తే ఆనాడు ఇంటికాడ బస్తాలు వేసిపోయింది. ఇవాళ ఎరువు బస్తాలు దొరికాయి. ఇప్పుడు ఫిబ్రవరి నెల పడ్డదా రైతు బంధు? పడ్డదా ఎవరికన్నా? ఇప్పటికే 2 ఎగ్గొట్టిండు. 2 రైతు బంధులు అడవిట్లో పోయినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. వానాకాలం ఇస్తాడు, యాసంగి కొడతాడు. 2 పంటలు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళా యాసంగికి ఇంతవరకు రైతు బంధు మళ్ళీ. అప్పుడేమన్నాడు? కౌలు రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా. 10,000 కాదు 15,000 ఇస్తా. కేసీఆర్ నువ్వు 2 పంటలకే ఇస్తున్నావు, 3టికి ఎందుకు ఇవ్వవు? కొంతమంది 3 పంటలు పండిస్తారు, 3టికి ఇవ్వాలన్నాడు. ఈ మొగోడు ఒకటి కుడతలేడు. ఇస్తుండా? మోసం చేశాడు. ఆ 15,000 రైతు బంధు కూడా చూద్దాం ఒకసారి ఏమన్నాడు. మీకు మంచిగా యాద్ చేస్తుంది. ఇవి చూసినాక ఇంకెవడన్నా కాంగ్రెస్ కోట ఎత్తాడా? ఇంకా వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత. 15,000 పడ్డాయి అమ్మాయి ఎవరికన్నా? నాది బాధ్యత 15,000 ఎత్తా అన్నాడు. ఏ రైతు కన్నా 15,000 వచ్చినాయా చెల్లె? మరి మా రైతన్నలు ఆలోచించాలి. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. చెరువులు మంచిగా చేసిండు. టైం మీద ఎరువులు ఇచ్చిండు. టైం మీద రైతు బంధు ఇచ్చిండు. పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. రేవంత్ రెడ్డి రాగానే ఎరువులు దొరకలేవు,
రైతు బంధు పడతలేదు, కరెంటు మీ బాయి కాడ సాయంత్రం 4:30-5 పోతే పొద్దుగాల 4 వస్తుంది. 12 గంటలు కరెంట్ తీసి పారేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోయిందా ఎప్పుడన్నా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరెంటు కష్టాలు మొదలైనాయి. మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, రాత్రిపూట కరెంట్ ఉండలేదు. ఓటు అడుగుతాడు అని నేను అంటా ఉన్నా. ఒక్కటన్నా చెప్పండి చెల్లె. అరే 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్కటన్నా అమలైందా? ఏ ఒక్క హామీ అన్న అమలైందా? దయచేసి ఆలోచించండి. రుణమాఫీ అందరికి 2 లక్షలు మాఫీ చేస్తాను. ఉరుకుర్రి, లైన్ కట్టుర్రి. కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళ తెచ్చుకోని నేను మాఫీ చేస్తాను. ఇలా చారణ మందికి అయింది, బారణ మందికి కాలేదు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే ఒక్కరికి కూడా కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు సగం మందికి రుణమాఫీ కాలేదు. ఇలా ఏ ఊర్లో పోయినా రుణమాఫీ కాలేదు. నేను రేవంత్ రెడ్డి అడిగిన అసెంబ్లీలో, నువ్వు అయిపోయింది అంటున్నావు రేవంత్ రెడ్డి, నీ ఊర్లో కొడంగల్ పోదామా? యాడికి పోదాం చెప్పు. ఏ ఊళ్ళోనన్నా కసీర్ కాడ కూర్చొని రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాంప అన్న. రాడు, ముఖం చాటేస్తాడు. అయిందా మీకు రుణమాఫీ? అందరికీ అయిందా? అందరికీ రుణమాఫీ 2 లక్షలు చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టింది. మన మెదక్ 7 పాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. వేమలాడ రాజన్న మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. ఈ పుణ్యాత్ముడు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. ఎవరన్నా దేవుడిని మోసం చేస్తారా? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడా? ఎలక్షన్లప్పుడు బాండ్ పేపర్లు వంచి అట్లా మాట తప్పిండు. ఎలక్షన్లో ఈ గద్దె మీద కూర్చొని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి మాటలు చూద్దాం ఒక్కసారి. ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 15 ఆగస్టు లోపల 600 అయినా, అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. అయిందా? జోగులాంబ సాక్షిగా అందరి దేవుళ్ళ మీద మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల, అమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రానికి 2 లక్షల రూపాయల ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత. ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ అన్ని అబద్ధాలే బజేరపై చూసిరా ఎన్నోట్లు పెట్టిండు. పెద్దమ్మ తల్లి నిడవలే, 7 పాయల అమ్మవారిని నిడవలే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నిడవలే, జహంగీర్ పీర్ దర్గా నిడవలే, మా సేవాలాల్ మహారాజు కూడా ఇడిచిపెట్టే లాస్ట్కు. సేవాలాల్ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా సేవాలాల్ మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడా? తప్పినోడు పోగు వస్తాడా? ఊకుంటుందా అమ్మ? పెద్దమ్మ తల్లి ఊకుంటుందా? పెద్దమ్మ తల్లి శాపం తలగదా? ఇవాళ గంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేయలేదా రేవంత్ రెడ్డి? అట్లే ఇంకా చాలా ఉన్నాయి. ఇక చూద్దామా, ఉద్యోగాలు చూద్దామా లాస్ట్గా? ఇట్లా చెప్తే వద్దా? ఇక లంగనా? ఇక లాస్ట్ ఒకటి చూద్దాం. ఇక 2 లక్షల ఉద్యోగాలు ఒక్కటి చూపిరా ఇక లాస్ట్. పిల్లలకి ఏమన్నాడంటే, నేను గెలిస్తే ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అది కూడా చూసినాకే దాని కథ చెప్తా. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2 లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులకు ఇస్తాం.
ఇక చాలు ఇవన్నీ బంద్ చేయి, ఏం చూస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం తిరిగే లోపిస్తారు. విన్నారా మీరు? మీ పిల్లల్ని అడుగుండ్రి, మీ ఇళ్లలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యువతి యువకుల్ని అడగండి. ఇచ్చిండు 2 లక్షలు, అంత కొడితే 10,000 కూడా ఇయ్యలే. అంటే ఆయన మోసం చేయండి ఏముందని ఉన్నదా? అక్క చెల్లెలను మోసం చేసిండు మహాలక్ష్మని, రైతన్నల్ని మోసం చేసిండు, అవ్వ తాతల్ని మోసం చేసిండు, చదువుకునే పిల్లల్ని మోసం చేసిండు, కార్మికుల్ని మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు. ఇంకా ఉల్టా ఇయ్యాల పరిగి పోయిండు, ఎలక్షన్లకు మాట్లాడుతాను పోయిండు. ఎలక్షన్లలో ఎవరమైనా వస్తే ఏం చెప్తామమ్మా? ఎవరమైనా ఇగో మేము ఈ పని చేసినాం, ముంగడికి ఈ పని చేస్తాం, మాకు ఓట్లు వేయండ్రి అని అడుగుతాం, అంతేనా కాదా? నేనేం చెప్పినా ఇగో మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాము, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, 10,000 రైతు బంధు ఇచ్చినాము, బాయికాడ కరెంటు మంచికి ఇచ్చినాము, 1,67,000 ఉద్యోగాలు ఇచ్చినాము, బతుకమ్మ చీరలు ఇచ్చినాము, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాము, మిమ్మల్ని కాపాడుకున్నాం, మాకు ఓటేయండ్రి, మంచిగా పని చేస్తాము అంటున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఊర్లలోకి పోతే మొన్న నిజామాబాద్ పోయిండు, ఇవాళ రంగారెడ్డి జిల్లా పరిగికి పోయిండు, అదేవిధంగా నల్లగొండ మిర్యాలగూడ పోయిండు. యాడికి పోయినా ఏమంటుండు? ఆయనకు చెప్పుకుంటందుకు ఏం లేదు. ఏం చెప్పాలి? నేను 2 లక్షల ఉద్యోగాలు ఎగబెట్టినా, 2,500 మహాలక్ష్మి ఎగబెట్టినా, అవాతాతలకు 4,000 ఎగబెట్టినా, దేవుని మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ ఎగబెట్టినా, ఇవే చెప్పాలి కదా. అవి చెప్పలేక అడ్డగోలుగా కేసీఆర్ గారి మీద నోరు వారేసుకుంటుండు. ఏమన్నంటే కేసీఆర్ను నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు, కేసీఆర్ నీ లాగులో తొండలు దొరుకుతా అంటాడు, కేసీఆర్ నీకు బేడీలు వేస్తా అంటాడు, కేసీఆర్ నీ కళ్ళ గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అచ్చలే అది? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 1 కోటి ఎకరాల మాగాని చేసిండు, దవాఖాన్లు కట్టిండు, జిల్లాలు చేసిండు. నీకు చేతనైతే కేసీఆర్ కంటే మంచిగా పని చేయి, కేసీఆర్ కంటే మంచిగా చేయి. కేసీఆర్ను పట్టుకొని ఆ రకమైన భాష తిడితే మీరు ఎవరైనా ఒప్పుకుంటారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ భాష మంచిదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే రేపు మన పిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? రాజకీయాలు ఇట్లుంటాయి, ఇంత హీనంగా ఉంటే రేపు ఎవరైనా పిల్లలు రాజకీయాల్లోకి వస్తారా? ఇంకా అంటుండేనయ్యాల కేసీఆర్ మనోడు కాదట. ఏం చెప్పాలి? అసలు కేసీఆర్ 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆర్ జై తెలంగాణ అన్ననాడు రేవంత్ రెడ్డి ఆడున్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుకుంటా లేడు కాళ్ళకాడ. జై తెలంగాణ అని మనమంటే ఈయన జై సమైక్యాంధ్ర అనుకుంటే చంద్రబాబు వెనుక తిరగలే. ఎవర్రా జై తెలంగాణ అంటుండని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టుకొని బయలుదేరా రేవంత్ రెడ్డి కేసీఆర్ మనోడు కాదు అంటాడు. ఇది ఎట్లున్నదంటే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందట. రేవంత్ రెడ్డి కథ ఎంత దుర్మార్గం అంటే ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఏదో ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఎంతసేపు మేమేమైనా మా కేసీఆర్ పెట్టిన స్కీమ్లు ఏమైనాయి? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది, చెరువులలో చేపలు పోతలేవు, గొల్లలో గొర్రె పిల్లలు ఎత్తలేవు, మా దళితులకు దళిత బంధు బంద్ అయింది, బాయికాడ కరెంట్ చక్కగా వస్తలేదు, ఎరువు బస్తాలు దొరుకుతలేవు అని మేమంటే డైవర్షన్ టాక్టిక్స్. అరే 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఏమైనా తిట్టుడు, రోత మాటలు మాట్లాడు, తొండి మాటలు మాట్లాడు తప్ప నిజాయితీగా ఇవాళ ఒక్కటి కూడా చేసింది లేదు. చివరికి కేసీఆర్ గారిని పట్టుకొని మనోడు కాదు అంటాడు. అసలు నువ్వు కదా తెలంగాణ ద్రోహివి, నువ్వు కదా ఆందోళనకు సద్దులు మోసినోనివి, నువ్వు కదా కేసీఆర్ ప్రభుత్వానికి పడగొట్టాలని ఒక ఎమ్మెల్యేను 50 లక్షల రూపాయలు ఇచ్చి కొంటూ పట్టవగలు దొరికిన దొంగవు కదా రేవంత్ రెడ్డి. ఆంధ్రోలకు సద్దులు మోసింది నువ్వు, తెలంగాణకు ద్రోహం చేసింది నువ్వు. కానీ ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది ఇలా రేవంత్ రెడ్డి తీరు. బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళ తట్టెడు మట్టి దవ్వలే. గా పాలమూరు పూర్తి చేస్తే నువ్వు పోయిన రంగారెడ్డి జిల్లాకు ఇవాళ నీళ్లు రాకపోతుండనా? 2.5 ఏళ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినవు.
మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రజలకు ద్రోహం చేసినావు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతుంటే గాఢ ముత్యమంతా ఇంట్లో పర్వేస్తే రిపేర్ చేసుకుంటాం. ఆ చిన్న రిపేర్ చేయకుండా 2.5 ఏండ్లకెళ్ళి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు. ఈ రకంగా ఒకటి మోసం. ఈయన ప్రయత్నం ఏంది? ఆంధ్రోళ్ళు ఇవాళ గోదావరి నీళ్లను నల్లమల్ల సాగర్కు మళ్లించే కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ నీళ్లను కిందికి వదిలిపెడితే ఆయన చంద్రబాబు నాయుడుకు ఆయన గురువుకు గురుదక్షిణ చెల్లించే ప్రయత్నం. కేసీఆర్ ఏమో సుక్కను ఒడిసి పట్టిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ నీళ్లను ఒడిసి పడితే రేవంత్ ఏమో కిందికి ఆంధ్రాకు విడిచిపెడుతున్నాడు. ఆయన గురువు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ద్రోహి ఆ రేవంత్ రెడ్డి కేసీఆర్ను మనోడు కాదు అంటాడు. అవునా అమ్మా? ఇది నేనన్నా కేసీఆర్ మా తెలంగాణ జాతి పిత అని నేనన్నా. ఇవి ఒకటే బూతులు తిట్టుండు. తెలంగాణ తెచ్చిండు, తెలంగాణను చక్కగా తొవ్వలు పెట్టిండు. నీకేం కడుపు నొప్పి? నువ్వు అంతకంటే మంచిగా చేసే భాష అనిపించుకో. ఇవాళ నువ్వు గా పని శాత కాదు. ఎంతసేపు ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప ఈయనకి ఇంకేమొచ్చు? ఎవడు కుర్చీ గుంజుకుంటాడు అని చూసుడు, ఢిల్లీకి సంచులు మోసుడు. ప్రజలు బట్టది, రైతులు బట్టది, అక్కచెల్లెలు బట్టది, మా పిల్లలు బట్టది, మా కార్మికులు బట్టది. ఇవాళ ఎవరిని పట్టించుకున్నావు నువ్వు? ఏమన్నా మాట్లాడితే కేసులు. నేను గట్టిగా అడగగానే మొన్న నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచిండు, కేసీఆర్ని పిలుతాడు. ఇక పోలీసులు వాడుకొని రాజకీయం చేస్తుండు. ఎంతసేపు ఉంటారు పోలీసు వాళ్ళు? ఎంతకాలం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తావు? మాకేమన్నా భయమా? ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినాడే జైళ్ళలో పెట్ట కూడా భయపడలే. జై తెలంగాణ అని కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. నువ్వో లెక్కన రేవంత్ రెడ్డి, నీవో లెక్కన. నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా నిన్ను 4,000 పింఛన్ ఇచ్చేదాకా ఇడిచిపెట్టా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నా అక్క చెల్లెలకు 2,500 వచ్చేదాకా నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మా రైతన్నలకు రైతు బంధు అడగదాకా నిన్ను నిలదీస్తూనే ఉంటా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మా రైతన్నలకు రుణమాఫీ అయ్యేదాకా నీ ఎంబడ పడతనే ఉంటా రేవంత్ రెడ్డి అని చెప్పదలుచుకున్నా. దయచేసి ఆలోచించండి. ఈ దొంగకు సదిగడదామా? ఇంకా ఈ గాడిద కోట్లేద్దామా? ఇంకా ఇది అడ్డగాడిదా? ఇది పెద్దగాడిదా? ఈ దున్నపోతుకి ఇంకెవడన్నా ఓట్లేస్తారా? ఈ మాట తప్పినోనికి ఇంకెవడన్నా ఓటేస్తాడా? నేనేం అబద్ధం ఆడలే కదా. ఆయన మాట్లాడిన మాటలే మీ ముందు పెట్టినా. 2.5 ఏండ్లై ఎన్ని మాటలు మాట్లాడి మోసం చేసిండో చూడండి. అయినా ఇంకెవరన్నా జిన్నారంలో ఓటేస్తే ఏమంటాడు? 2,500 ఎగబెట్టినా నాకే పడ్డాయి, రైతు బంధు ఎగబెట్టినా నాకే పడ్డాయి, అవ్వతాతలకు 4,000 ఇస్తా అని మోసం చేసినా నాకే పడ్డాయి, తులం బంగారం ఎగబెట్టినా నాకే పడ్డాయి, ఇచ్చేదే లేదు పో అంటాడు. అంటాడా? అన్నాడా? రేపు నేను అసెంబ్లీలో మీరు కారు కోటేసి మా చెల్లెలను మా తమ్ముళ్ళని గెలిపియండి. రేపు బల్ల గుద్ది మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇయ్యలేదని మా అవ్వ తాతలు జిన్నారంలో నిన్ను సీరి సింతగట్టిండ్రు, ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అంట. గట్టిగా అడుగుతా. మా అక్క చెల్లెలు అందరు నిన్ను సీరి సింతగట్టిరు జిన్నారంలా, ఇప్పటికన్నా 2,500 ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది మీ తరఫున నేను అడుగుతా. అడగాలనా వద్దా? అడగాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళని పొల్లు ఒడగొట్టురు, గప్పుడే ఆయన కళ్ళు తెరుస్తాడు. ఈ పిచ్చి మాటలు బంద్ చేయి. కేసీఆర్ను తిట్టుడు బంద్ చేయి. కేసీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడకు. పని చేయి. నువ్వు నేను గెలిపించింది ఇచ్చిన హామీలు అమలు చేయడానికి. చేతనైతే పని చేయి, లేకపోతే నోరు మూసుకొని కూసో, గద్దె దిగిపో. చేతనైతే ఇచ్చిన హామీలు అమలు చేయి, చేత కాకపోతే నోరు మూసుకొని కూసో. అంటే ఈ రకంగా ఏమనంటే టీవీలలో కనబడితేందుకు, పేపర్లలో హెడ్లైన్స్ కోసం పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిడతాడు, నిద్రలో కూడా కేసీఆర్ని కలవరిస్తాడు, నిద్రలో కూడా కలవరిస్తట్టే ఉన్నాడు. నువ్వు కేసీఆర్ లెక్క పని చేసే శాతం అయితే లేదు నీకు. పని చేయాలి కానీ, పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ తిడితే మంచి పేరు వస్తుందా? ఆలోచించండి. అందుకే మీరు వీడు మా గల్లోడు, వీడు మా ఊరోడు, మా ఇంటి పక్క పోడు, మా కులపోడు అని చూడకుండ్రి. మన తెలంగాణ కులం. కేసీఆర్ ఉంటేనే అన్ని కులాలు బాగుపడతాయి, అందరం బాగుపడతాం. కేసీఆర్ అందరివాడు. అందుకోసం మీరందరూ కూడా, నేను అది తూపురాన్ల పెంటక్క సంగతి చెప్పినా కదా, పెంటవది బరాబరే కదా.
మా జిన్నారం అక్కజల్లలు కూడా పెంటవ లెక్కనే ఉంటారా? మోసపోరు కదా. వాడు ఇప్పటికే మోసం చేసిండు, మళ్ళీ మోసపోదామా? ఈ నడిమిట్లో పువ్వు గుర్తోడు మోపోయింది. ఇక వాళ్ళు గిర్రగిర కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతురు, ఒకటే డై కొట్టుడు కడుపుల తల పెట్టుడు. ఇక వాళ్ళ కథలు కాదు. ఇక నేను అడుగుతున్నా, ఈ పువ్వు గుర్తోళ్ళు ఎప్పుడన్నా ఏమన్నా చేసిండ్రా అమ్మ? ఒకటి ఏమన్నా కళ్యాణ లక్ష్మో, కేసీఆర్ కిట్టో, దావకాన్నో, రోడో ఏమన్నా ఉన్నదా? మరి ఎందుకు ఓటేయాలి ఈ పువ్వు గుర్తుకు? నాకైతే అర్థమవుతలేదు. అది మోరీలు వేసినా పువ్వు కేసినా ఒకటే, పువ్వు కేసింది ఒకటే, మోరీలు వారేసింది ఒకటే. ఎందుకు అది మనకు దేనికి వనికెచ్చేది కాదు. ధరలు పెంచుడు, జిఎస్టీ పెట్టుడు, అంతకు మించి ఏమన్నా చేసిండ్రా? వెనకట చెప్పిండ్రు, మా బీజేపీకి వెళ్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? పడాయి ఎవరికైనా 15 పైసలు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏడాదికి. వచ్చినా ఎవరికన్నా? అన్ని ఉత్తమ ముచ్చట్లు, కాకమ్మ కబుర్లు చెప్తారు బీజేపీ వాళ్ళు, ఉత్తమ మాటలు చెప్తారు బీజేపీ వాళ్ళు. దయచేసి వాటిని నమ్మకండి. మన ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, మీ కాళ్ళల్లో చేతులల్లో మీ కళ్ళ ముందు పెరిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దయచేసి అందరూ కూడా కారు కోటేయండి. మా తమ్ముడు వెంకటేష్ ఉద్యమకారుడు, ఏ పదవి ఇవ్వకుండా ఎంతో కష్టపడి జీవితం అంతా తెలంగాణ కోసం కొట్లాడిండు. మీరు చూస్తుండ్రు. ఆగా వెంకటేష్ 24 ఏళ్ళకెళ్ళి తెలంగాణ కోసం 25 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతుండు. ఇప్పటికి కూడా ఇంత ఇంట్లుంటాడు పాపం. ఏమన్నా ఓ పదవి వచ్చింది లేదు, ఏం లేదు. కానీ నా తెలంగాణ, నా జిన్నారం, నా అక్క చెల్లెళ్ళు అని నిరంతరం మీకోసం తనలాడేటువంటి తమ్ముళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందువల్ల నాకు ఇంకొక మీటింగ్ ఉంది, ఇంకా చాలా మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ మీరేమో మంచిగా ఏమంటారు చూడండి, బతుకమ్మల పండుగ నాడు ముద్దుగా వేసినట్టు కూర్చున్నారు, ఒక్కరు కూడా ఎత్తలేరు. అయితే మిమ్మల్ని చూస్తేనేమో నాకు ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ ఇంకోటి ఇంద్రేశం కాడ మీటింగ్ ఉన్నది. కానీ ఒక్కటే ముచ్చట, పెంటక్క ముచ్చట. తూపురాని పెంటవ చెప్పిందే బరాబర్ ఉన్నది అనిపించింది నాకు. అంతేనా? పువ్వు గుర్తోడు వచ్చినా, చేయి గుర్తోడు వచ్చినా నియత్ తప్పద్దు. మన తెలంగాణ, మన కారు. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. జిన్నారంలో సర్వే నంబర్ 1లో భూములు పోయినటువంటి వాళ్ళందరికీ 600 గజాల పట్టా ఇప్పించేది మా తమ్ముడు వెంకటేష్ నా దృష్టికి తెచ్చాడు. తప్పకుండా అదేవిధంగా జంగంపేట, జిన్నారం తప్పకుండా వారికి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మనవి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే. ఒక్క నిమిషం మా అభ్యర్థులను పరిచయం చేయొద్దా? ఒక్క నిమిషం. 1వ వార్డు అభ్యర్థి సుగుణా మల్లేష్. ఎక్కడో అమ్మా, దండం పెట్టు, ముంగడికి దండం పెట్టు, నాకు కాదు. సుగుణా మల్లేష్. 2వ వార్డు బండి శ్రీకాంత్ గౌడ్. 3వ వార్డు ఆశాదేవి శంకరప్ప. 4వ వార్డు బంద సంతోష్ రమేష్. 5వ వార్డు మౌనిక మహేష్ యాదవ్. 6వ వార్డు యాత జనార్దన్ ముదిరాజ్. 7వ వార్డు నాయకోటి రాజేష్. 8వ వార్డు గోపమ్మ శ్రీశైలం యాదవ్. 9వ వార్డు శెట్టి కవిత శివరాజ్. 10వ వార్డు పూజారి ప్రమోద రాజు. 11వ వార్డు బేలె కృష్ణ. దండం పెట్టు. 12వ వార్డు మా హరి నాయక్. హరి. 13 రావుల అంజనేయులు ముదిరాజ్. 14 నడిమింటి వీరేష్. 15 ప్రభాకర్ రెడ్డి. 16 పావని
పరమేశ్వర్ రెడ్డి, 17 బత్తుల మహేష్ యాదవ్, 18 తోట మాధవి నరసింహరావు, 19 అన్నారం నాగయ్య, 20 లాస్ట్ ఆది గీతా రామకృష్ణ. ఈ 20 మందిని కూడా అన్ని గుర్తులు కారే, అల్లకి పోతే ఏం చూసేది లేదు. కారు 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 కేసీఆర్, కారు గుర్తులు గెలిపించాలి. జై తెలంగాణ.